దట్ ఈస్ అ మాస్ సీన్. Yes. నేను అప్పుడే ఆ సీన్ ఆ మూవీలో చూస్తా. లైక్ యునో ఐ హ్యాడ్ గూస్ బంప్స్ సీయింగ్ దట్. సో మీరు పవర్ స్టార్ తో మూవీ చేస్తే యూ విల్ యాక్చువల్లీ కాపీ దట్ సీన్ ఇన్ యువర్ మూవీ కదా? పవన్ Yeah, కళ్యాణ్. అండ్ థర్డ్ అది వన్ ఇస్ అల్లు అర్జున్ గారు. ఓకే. ఎందుకంటే దట్ స్వాగ్, దట్ స్టైల్, దట్ కూల్నెస్ నాకు చాలా ఇష్టం. లైక్ అల వైకుంఠపురంలో కైండ్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టం. సో ఐ వాంట్ టు డైరెక్ట్ హిమ్ యాస్ వెల్. వావ్, చాలా క్లియర్ కట్ ఆన్సర్స్ కూడా వచ్చాయి అశ్వత్ గారు. ఎస్, బట్ వీ హోప్ జరగాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ద సేమ్ క్వశ్చన్ గోస్ టు ప్రదీప్ గారు ఆల్సో. వావ్, అమేజింగ్. సో చూద్దాము, వి నెవర్ నో, ఎప్పుడైనా జరగచ్చు. సో ఎస్, ఈ సినిమాలో మా అందరికీ తెలుసు యూత్ కనెక్ట్ అయ్యే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్లోని పొగరు, యూనో ఆ ఉడుకు రక్తం, ఇవన్నీ చూపిస్తున్నారు అని అర్థమవుతోంది. బట్ బియాండ్ దట్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ కాబట్టి యూనో ఆ లెర్నింగ్ ఫేజ్ అనేది చూపిస్తూ వచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దట్ వన్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ డ్యూరింగ్ యువర్ growing age, growing up, while growing up, what is that one lesson you have learned in your life? I've learned a lot of lessons in my life. One to share with us. One to share is like, I just thought like I should not hurt anyone. Okay. Yeah, if anyone is getting hurt by our words, I feel really bad for it. So I'll start reducing those things. Okay. I'll avoid those words. If I come to know it hurts someone, yeah, that is one of the, to be pleasant to all, that's it. వీలైనంత తక్కువ హర్ట్ చేయాలి అని నేర్చుకున్నారు. ఓకే, సో ఇది ఆయన చేసి నేర్చుకున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త పడి ఇలాంటి మాటలు విని కూడా నేర్చుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ బ్రేకప్ గురించి కూడా, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ బ్రేకప్? అండ్ ఇక్కడ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి టూ పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాం. కయాదు వన్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఎ గర్ల్ అండ్ బాయ్. ఎస్, బ్రేకప్ నుంచి ఏం నేర్చుకున్నారు? In a breakup, it will always be like we will want to fall in love. And when in love, we always wanted to break up. అమ్మా, ఎంత ఫిలాసఫీ చెప్పారు ఇంత చిన్న దాంట్లో. దట్ ఈస్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ కయాదు ఈస్ డీప్లీ థింకింగ్ ఏం చెప్పాలి అని. ఐ నో. What have I learned from my breakup? ఏం నేర్చుకోలేదా? No, don't sit and cry. To not sit and cry. Yeah. Okay. Move on. Maybe it will take some time. Okay. Yeah, you will sit for 5, 6, 7, 8, 1 year, but give it some time. Then you might move on. Or maybe the person will come back again. Yeah, ఏడ్ చేస్తే పని అయిపోతుంది. ఓకే, సో విల్ డూ వన్ థింగ్. బుజ్జి కన్నా అన్ని మనం ఆల్రెడీ తలుచుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ మేము ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాము. ఐ జస్ట్ వాంట్ యూ టు రీక్రియేట్ దట్ డైలాగ్ హియర్ ఫర్ తెలుగు పీపుల్ హియర్. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అదేంటే కన్నాలో 4 ఏళ్ళు బుజ్జి కన్నానా వాడు, బుజ్జి కన్నానా వాడు ఏమన్నా బుజ్జిగా ఉన్నాడా? వాడు సేమ్ పందిలా ఉన్నాడే. రే, ఇప్పుడు ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు? దట్స్ మై వెరీ వెరీ సింపుల్ సార్. యూర్ బుజ్జి కన్నా, బుజ్జి కన్నా. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత అగైన్ వీల్ పిక్ డైలాగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ ఆల్సో. బట్ ఫర్ నౌ వీ వాంట్ హరీష్ శంకర్ గారు, హూ ఈజ్ known for his heroic dialogues, attitude dialogues for heroes. మీ సినిమాలలో ఎన్ని బ్లాక్ బస్టర్ డైలాగ్స్ ఉన్నాయో మా అందరికీ తెలుసు. మేం పిక్ చేయలేక మీకే ఈ టాస్క్ ఇస్తున్నాము. మీరు డైలాగ్ చెప్తే అది ప్రదీప్ గారు చెప్తారు. I couldn't even tell my own dialogue. How will I tell this dialogue? Pradeep, I never thought that I would get opportunity to direct you so soon. My pleasure, sir. So I hope I don't disappoint you, but there are high chances that I'll disappoint you now. I've never auditioned in my life. You are the person who audition everyone actually. So I'm trying to get more English words in a Telugu dialect so that it will be easy for you. Thank you. So Sweet of you. okay, you can say this.
ఇన్నిసార్లు కమ్ అంటే రావా? ఇన్నిసార్లు కమ్ అంటే రావా? సూపర్ మ్యాన్. టేక్ ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ యార్. నింగా థ్యాంక్ యూ సార్. తెలుగు బ్రో, వెలుగు కావాలంటే వెలిగించాలి కొవ్వొత్తు. మా డైరెక్టర్ అశోక్ మారుముత్తు. ఇక్కడ పోస్టర్ చూసాను ఇప్పుడే. అయ్యా ఇదే బ్రో, సముద్రంలో వెళ్తుంది బోటు. అనుపమాని చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీట్. అవునా కదా బ్రో? పెయింట్ అయ్యాలంటే ఉండాల్సింది బ్రష్. పెయింట్ అయ్యాలంటే ఉండాల్సింది బ్రష్. కయాడు లోహర్ ఇప్పుడు మనందరి కుర్రోళ్ళకి ఆడైన ఒక క్రష్. బ్రో, ఆలోచించేవాడిని అంటారు థింకరు. మన ముందున్నారు హరీష్ శంకరు. బ్రో, వాళ్ళు సినిమాలు తీస్తే కలెక్షన్స్ కొండు స్పీడ్ బ్రేకర్స్, వాళ్ళే మైత్రి మూవీ మేకర్స్. బ్రో బ్రో రియల్లీ ఓకే బ్రో, పేదవాళ్ళకి ఇస్తారు రేషను. ప్రదీప్ రంగనాథన్ యూత్కి ఒక ఇన్స్పిరేషను. ఓకే మీరందరూ వజ్రాలు బ్రో. నేను ఈ ప్రిపేర్ అయిన ఏదో చెప్పా, ఇప్పుడు నార్మల్గా మాట్లాడతా, భయపించద్దు ప్లీజ్. ఓకే సో కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ రావాలంటే 3 కిలోమీటర్లు 30 నిమిషాలు, 7 జోబులు 20 రూపాయలు ఉంటే సరిపోద్ది. కానీ అదే కృష్ణానగర్ నుంచి యాక్టర్గా ఫిల్మ్ నగర్ రావాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్లు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ చాలామంది హీరోలు ఉన్నారు. అలాగే ప్రజెంట్ యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారన్న. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు, కానీ నేను ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ నుంచి చాలా నేర్చుకున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వస్తున్నా. సో ప్రతి ఒక్క కుర్రోడు క్రష్తో టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టాలనుకుంటారు. అలాగో మీ ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని నేను అలాగే అనుకుంటున్నాను సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం బ్రో, మర్చిపోతున్నా. తమిళ్ కదా మనకు రాదు, అప్పుడు డైలాగ్లో చాలా అటు ఇటు మర్చిపోయా. కానీ మర్చిపోయినప్పుడు కూడా నాకు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు అన్న అశ్వత్ మారిముత్తు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకు తెలుగులోనే మనం కొత్త, అలాంటిది తమిళ్ అంటే చాలా చాలా కొత్త, కానీ చాలా సపోర్ట్ చేశారు అన్న. నేను భయపడుతున్నా డైలాగులు చెప్పగలనా లేనా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తిడతారేమో అని ఒక భయం. కానీ అన్న నువ్వు చేసేస్తావు అబ్బా, నో ప్రాబ్లం అని చెప్పి, ఇది తమిళ్లో అన్నారులే, తెలుగులో మీకు అర్థమయ్యడం అని చెప్తున్నా. సో అలాగన్నారు. మన దగ్గర టాలెంట్ ఉంది, సపోర్ట్ చేయమని పేరెంట్స్ని అడిగినా కొంచెం ఆలోచిస్తారేమో, కానీ అశ్వత్ మారిముత్తు ఆలోచించరు. రియలీ దట్ గ్రేట్ పర్సన్ అన్న. మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ మూవీ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ నేను ఏదో మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ ఫెయిల్యూర్తో ఎక్కడెక్కడో బాధపడుతున్న వాళ్ళందరినీ గుండెల్లో నిప్పు రాజేసిన మన సాయి రాజేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. బ్రో, ప్రతి ఒక్కరికి ఆకలి తెరాలంటే ఉండాలి బన్ను. నా ముందున్నారు బ్రో ఎస్కేఎన్. సో ఇలాంటి గొప్ప గొప్పలు ఎందరి ముందు ఇక్కడ ఎలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మాటలు తడబడిపోతున్నాయి. సో చివరిగా ఒక మాట, ఒక ఆటో డ్రైవర్గా ఉన్నవాడు ఇలాంటి ఆడిటోరియంలో నుంచొని మాట్లాడుతున్నాడంటే నాకు చాలా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ లవ్ యూ సో మచ్. నేను చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లైనా దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నాకు సపోర్ట్ చేశారు, అందుకని ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను బ్రో, గవర్నమెంట్ ఆఫీసులో ఉంటారు క్లర్క్స్, ఏజిఎస్ బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు చేసి చాలా మంది కళాకారులకు ఇస్తుంది వర్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
వాళ్ళ డిమాండ్లకి ఏం తక్కువ లేదు, ఎన్నో అడుగుతున్నారు చూడు. How I feel about you. I just forgot. డన్. You forgot anyone? No. I hope I covered everyone. Anything about Telugu audience? Yes. Oh, audience. Yes. Oh my God. Oh God. That is why I called SKN మనకు గారు. మన Thank you elevation so ఇచ్చుకోవాలి much కదా. for saving me. Audience, you are so lovely. I cannot believe the kind of love you guys have for movies, and that's what gives us so much inspiration. Telugu, how do I say? I can speak a little Telugu. I can speak a little bit. You want to talk in Telugu? Yeah. I want to say మై తెలుగు ప్రేమికులారా, my Telugu premikulara. మై తెలుగు బావలారా. My Telugu bavalkalara. నాకు తెలుసు కదా మీకేం కావాలి. Thank you. Guys, you are the best audience. Thank you so much for showering so much love. Best. Chala thanks. వైరల్ నాకు అయిపోయింది తెలుసు అంతే. మీ ఫీలింగ్స్ అండి, నాకు తెలుసు కదా. థ్యాంక్ ఎస్కేఎన్ గారికి ఇచ్చేద్దామా ఇప్పుడు? యూఆర్ డన్. అంటే ఆవిడ మైక్ తీసుకోవాలా నన్ను వాడు? కాదు మీ చేతిలో ఉన్నదే మీరు. యా ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి, ఎందుకంటే హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని, ఆయనకి చాలా తెలుసు అవి. అన్న లవ్ యూ అన్న. ఎందుకంటే నేను ఏ పంచులు వేయాలనుకున్నా హరీష్ అన్న ఒకసారి మైండ్లో తెచ్చుకుంటాను. అన్నకి ఏదో చెప్తారు క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా. అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ అన్న, నువ్వు క్లాసిక్ అన్నా, తొందరగా సినిమాలు తీసే అన్న. ఇండియాలో ఎప్పుడు ఎవరన్నా నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం, కొంతమందికి ఫ్యాషన్, కొంతమందికి ప్యాషన్. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా అంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు. ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి. సో లవ్ యూ రవి గారు, ఈజ్ లైక్ బ్రదర్. నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి గారిది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారి సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్న ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం, అంటే అవి కాదు. సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు, అశ్విన్ మారుతి గారి ఓ మై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్. హీజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ. వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్. సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి, అదిరిపోద్దన్నా అని. సో కృష్ణ, ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్, దిస్ ఫిలిం విల్ రాక్. అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి, ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజిఎస్ ఫిలిమ్స్, అశ్విని గారికి, అర్చన గారికి, ఏజిఎస్ టీమ్కి. సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి. పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు. సో మీకు తెలుగు నాట కూడా అలాగే సౌత్ పాన్ ఇండియా మీరు
ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి, అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, ఏమంటే మీరు కాయలా పళ్ళా ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బీ బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో thank మచ్. you. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదోటి చేయాలి, వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపించే ప్రేమ అంటే. అలా నిన్ను ప్రేమించే, నన్ను ఇష్టపడే మీకు నా వల్లైనొక ఎఫర్ట్ ఇక్కడ తెలుగులో మాట్లాడతా. అందుకని ఇప్పుడు నేర్చుకున్నావా అంటే లేదు, కానీ ప్రయత్నించా. ఈ డ్రాగన్ ఈవెంట్లో నేను మాట్లాడబోయే స్పీచ్ని చాలా రోజులు ఒక 2 విషయాల కోసం చాలా రోజులు పట్టి మరీ నేర్చుకున్నా. అందులో ఒకటి నేను మీతో తెలుగులో మాట్లాడాలి, ఇంకోటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది పోయినసారి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతా అని చెప్పిన కాబట్టి లైఫ్లో మనం ఏదైనా చేస్తామా లేదా అని దానికన్నా అది చేయడానికి ప్రయత్నించామా అనేదే ముఖ్యం. అలాంటి ప్రయత్నమే మా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఓ మామూలు అబ్బాయి వాడి లైఫ్లో ముందుకెళ్ళాలి అని చేసే ప్రయత్నమే ఈ డ్రాగన్. అందరూ లైఫ్లో
ఏదో విషయ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రయత్నించే ప్రతి ఒక్కల గుండెకి దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉంటేనే నా నమ్మకం. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. And so I've given a lot of speeches in my life, like starting from my school stages or college, but my legs have never shivered. This is the first time my legs shivered from all my parts shivered, but I'm really happy that I made this effort, because as I said, effort is all that matters. Because if you try something, you're going to achieve it someday. Maybe not today, I'll do it next time, or the next time, or next time, but I will do it. And I'm so happy today for coming back to Telugu cinema after 2 years. Love Today, they've received Love Today so much, like with both their hands. I'm so happy for it, and I would like to thank the guests who have come here. Sai Rajesh Garu, I've already spoken to you after seeing Baby. I loved the film. What a film it was. It was a total entertainer. And the emotion it carried, I cried at few parts of the film, and at the end, my mind was blown. What a film. Thanks for giving us the film, and thanks for coming. And thanks Kishore Tirumala sir, SKN sir, Harish Shankar sir. And coming back, thank you Archana ma'am for producing this film, and thank you Ashwath, my friend. We've been friends for 10 years, like from college, and it's a different experience to work with a friend. Because you don't expect a friend to be strict, but when he's strict, it would feel weird at the start, but you'll then understand it is all for the good, because friends tell things only for your good. Yeah. So, and Maitri Ravi sir, yeah. Thank you so much for distributing this film in Andhra, Telangana. I'm not exactly sure of the business areas. Please forgive me for that. And I'm so happy to get associated with Maitri for my next movie. It's such a prestigious company. And for your second film in Tamil Nadu, I'm really proud to be part of it. Thank you so much, sir. And ma'am, looking forward for many more collaborations. I know Ashwath is going to do a film with STR now, but after that we'll also. Yeah, thank you so much. Thank you. The movie is releasing on 21st. Watch it. Thank you. Thank you so much, Pradeep Garu. This is exactly why we all love you so much. You are truly an inspiration. ఎందుకంటే
తెలుగు పీపుల్ అందరికీ రెస్పెక్ట్ఫుల్గా తెలుగులో మాట్లాడడానికి మీరు చేసిన ఎఫర్ట్స్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ప్రదీప్ గారు. ఎంత అద్భుతంగా తెలుగులో మనందరినీ పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అయితే ఏజిఎస్తో మీ అసోసియేషన్ గురించి యు ఆర్ హోపింగ్ ఫర్ ద నెక్స్ట్ డైరెక్టర్గా కూడా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ అసోసియేషన్ విత్ ఏజిఎస్. I told in that video, no? Will your next direction will be for Tamil Nadu or Telangana or Andhra? I told in the video that it is for India. We are doing a movie for India. Yeah, next. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. యూజువల్గా జనరల్గా మన ఈవెంట్ ఫ్లోలో డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత హీరో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అశ్వత్ గారి కంటే ముందు ప్రదీప్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే హీ ఇన్సిస్టెడ్ డైరెక్టర్ని లాస్ట్లో పిలవాలి బికాజ్ హీ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి. సో వీ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. వై ఈస్ దాట్ you consider director as a hero of this film, especially about the dragon? Okay, to be truthful, there are two reasons. In Tamil, I considered, I wanted him to talk at last because I felt, I always feel like directors work more. Because being a director, I just thought the last punch should be from a director. So that is for the Tamil pre-release event. For Telugu, I heard that even Ashwath is going to talk in Telugu. So I heard a funny comment that he's going to start with it. After he talks in Telugu, mine will be very funny. So I just thought, let me complete first. That's it. This is very unexpected reason actually. Don't always think good of me. I have some naughty అదే sides అదే too. కొంచెం కాన్స్పిరసీ కూడా ఉందని అర్థమైంది. యా, బ్యాడ్ బాయ్ వర్షన్ ఆఫ్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ప్రదీప్ గారు అడవాల్సిందిగా కోరుకుంటున్నాము. Good evening, guys. To be honest, Pradeep, I wanted to see you, that's why I came actually. Thanks, man. Thanks for giving a lot of energy. Hats off to your conviction, first of all. I wanted to, తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను. I wanted to speak in Telugu only, but ఆయన తెలుగులో మాట్లాడేసరికి I thought இப்போ எனக்கு கொஞ்சம் ப்ரெஷர் வந்துருச்சு. இப்போ நானும் தமிழில் பேசணும் அந்த மாதிரி. எனக்கு தமிழ் அவ்வளோ ஃப்ளூயண்ட்டாக வராது, ஆனால் ட்ரை பண்ண போகிறேன் உங்களுக்காக. Because when you speak in Telugu, so that hit me very hard, man. So I should also speak in Tamil so that I can also make some mistakes. Sir, I can understand Telugu, and I'm in Hyderabad. We have to talk in Telugu. Oh, please. yeah, but and the guest like respect kodukkarkaga. So first of all, hats off to your conviction. I know what it takes to be in front of camera because we are all back of camera. நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்து எனக்கு பார்த்தா எனக்கு நிறைய வாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும். யூனோ சம்டைம்ஸ் வில் கெட் டிலேட் சம் ப்ராஜெக்ட்ஸ். நானும் நிறைய வாட்டி யோசிச்சா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன், நானே ஹீரோ மாதிரி பண்ணுவேன் அப்படி. பட் அந்த தைரியம், கன்விக்ஷன், that was not sufficient for me. So for that, hats off to your conviction and hats off to your writing, first of all. చూడండి, ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసాడు అనుకోండి బాగా. వెన్ యూ టేక్ అవర్ హీరో ఇంటూ అవర్ డిఎన్ఏ, అవర్ హార్ట్, అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ మీ. ఈవెన్ యు ఆర్ రిమెంబరింగ్ తెలుగు, ఈవెన్ యు ఆర్ ఫర్గెటింగ్ తెలుగు ఆల్సో, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం, మ్యాన్. పీపుల్ ఆర్ క్లాపింగ్. సో దట్ కైండ్ ఆఫ్ ఆరా యూ హ్యావ్ క్రియేటెడ్. సో కంగ్రాచులేషన్స్. I loved it, Pataji. I mean, I loved it. No, what's to say, you might got a lot of compliments. But Anna, ஒரு small request. படத்துக்கு நடுவில் இவ்வளோ பெரிய கேப் இருக்கக்கூடாதுன்னு நான் நினைக்கிறேன். I know it is very different, but this is not a Return of the Dragon. This is Return of Pradeep Ranganathan. நினைக்கிறேன் தெலுங்குல. Definitely, because a lot of people are waiting, equally as Tamil, a lot of people, Telugu people are waiting for your film actually. And Ashwath Marimuthu, నీ సినిమా చూసాను నేను. I have seen your film. You're a fantastic writer.
ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యూర్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్. అండ్ కంగ్రాచులేషన్స్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్, ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్, ఒక ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు. నేను రవి గారు చెప్తుంటాను, మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు, సార్ ఈ అబ్బాయి భలే చేశాడు, ఈ డైరెక్టర్ భలే ఉన్నాడు, అర్జెంటుగా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే, సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన. మన దేవర సినిమాలో తారక్ గారు బోట్ ఎక్కి హంట్కి వెళ్తారు చూసారా, అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంట్కి వెళ్తుంటారు, అలాగా వెనకాల జనాలు వేసుకొని. మార్నింగ్ షో నచ్చిందా ఇమ్మీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే. సో హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేని చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది అలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అశా మ్యామ్, తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్, ఎవ్రీ డైరెక్టర్ వాంట్స్ టు మేక్ అ ఫిలిం ఇన్ మైత్రి బికాస్ it's an honor, it's a respect. Like that, we all also thought of your AGS. When we directors sit together, we'll speak of your banner. It's also been honor and respect to work in your banner, actually. Hats off to your all the films. And a bit I'm jealous also because I'm sure I can't produce the films you made with superstars and all, but I always wanted to produce these kind of films, Love Today and this Dragon films. I'm always a content-driven person because the kind of image I have, I can't afford to direct these kind of films. But I love to produce these kind of films. In that way, I am jealous of you, ma'am. And welcome to Telugu film industry. Thank you all. SKN మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక AK-47 పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకొని పేల్చినట్టు ఎవరు స్పీచ్ ఇచ్చినా, నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా. ఇప్పుడు స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కదా కాంపిటీషన్ లాగా SKN. వన్ స్మాల్ రిక్వెస్ట్ టు డైరెక్టర్ Ashwath, when you are making this film with the director, when somebody asked you in Telugu, whom do you want to make a film? I thought you'll be making films only with the directors, or as I was getting ready. Immediately you said Pawan Kalyan sir and Mahesh Babu sir. That was disappointing, man. So that was pretty much disappointing, actually. So coming to that, I'm also a huge Pawan Kalyan sir fan, and I'm making a film, Ustad Bhagat Singh, my upcoming film in Ravi Garu and Naveen Garu producing. So one thing I have to disclose now, otherwise it will become another issue in social media. The moment you said that when you want to make a Pawan Kalyan sir film, what you want to have? So you said the scene, no? Sir is like traveling on the top of the jeep. So Chiru leaks laga idi Hari leaks anukondi. A scene already Ustad Bhagat Singh lo undi a scene. So we already wrote the scene. So because of you now everybody got to know this. Thanks for being behind for this leak. అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా, ఈ సినిమా రాసిన రైటర్. ఆల్ ది బెస్ట్ మ్యాన్. బాగున్నాయి డైలాగ్స్, ట్రైలర్లు అన్నీ బాగున్నాయి. అండ్ కయాడు ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్. యా, ట్రస్ట్ మీ, బికాస్ పీపుల్ నో దట్ ఐ హ్యావ్ అ రెప్యూటెడ్ టేస్ట్ ఫర్ హీరోయిన్స్. సో యూఆర్ గోయింగ్ టు బి హియర్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు, ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు. నాకు తెలియదు యారు జూనియర్ యారు సీనియరింగ్. జూనియర్ డైరెక్టింగ్ సీనియర్. అండ్ వన్ మోర్ థింగ్, Pradeep, you need to change one thing. You said who is coming to set first means Pradeep only. Pradeep is the first person to come to the sets. Yeah, that's what he said. అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే, స్టిల్ ఈజ్ అ డైరెక్టరే ఫస్ట్ సెట్లోకి వస్తాడు. ప్రదీప్, యూఆర్ అ హీరో, యూ షుడ్ చేంజ్ దట్ హ్యాబిట్, కమ్ లిటిల్ లేట్. He's asking for very curly hair and all, sir. It will take long time. So I'm coming early, that's it. But I like this hairstyle a lot, and this is my favorite poster. Let the camera zoom to this poster. If I was directing you, I would have been come with the same kind of poster. This poster is amazing, man. This attitude, the swag, everything is superb. I'm going to watch this film morning show, first day, that is February 21st. ఇందాక ఎస్కేం చెప్పినట్టు, మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం, కాబట్టి వచ్చేయండి చూసేద్దాం. థ్యాంక్ యూ అన్న. మన సినిమాలు కూడా చూస్తాం అన్న మనం. అమేజింగ్, థ్యాంక్ యూ. సో తెలుగు ప్రెస్ మీడియా,
to all the guests who have come, everybody. Thank you so much, first of all, for having us here. You thought I came prepared, no? For your speech. you thought I came prepared for the speech and you finished before me. Nice. So, first of all, Andariki Namaskaram. This heroine dialogue I've borrowed from heroines. కొంచెం తెలుగులో మాట్లాడతా బట్ మాట్లాడతా. Yes. So first of all, Pradeep, I remember discussing with him in the set. Hey, Telugu audience love you so much. Everybody loves you so much in Telugu after Love Today. You should speak in Telugu to them. We had a conversation. The next day, he started preparing, I guess. So, today, he's delivering the speech. Correcto tappo, but he has delivered a speech and it was fantastic. That is the amount of preparation he does for a character. That is the actor that I got to direct, not the friend. Now you understand why I'm very lucky. You're a hard worker, Pradeep. I think that sums it all. What you gave us a speech today. People, నేను కూడా ఇక 2 years have been, so I know the love of Telugu audience. They're going to love you more and more for what you did today. AGS is not home production for you only, man. Now for me also. I'm doing the second director immediate. Telsa? Immediate. So, now I also can own AGS. I am also there, Rapted. Okay. So, thank you, Agoram sir, Archana ma'am, Aishwarya, EP sir, Venkat Manikam sir, Mali, everybody. It was a great experience working with AGS because they have backed me so much. And, and you don't know what big fan I am of Sai Rajesh. I saw Baby first half. I immediately after the first half was over, I called him and he said, "This is the best film that I saw in the recent times. You did a greater film than Oh My Kadavale. It is fantastic. I loved it." And wow, so glad that you came. Sir, Ravi Shankar sir, హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్రీవేర్ ఐ సీ ఒక మాస్ డైరెక్టర్ వస్తుంది అంటే హరిశంకర్ సార్. లైక్ ద వాక్, ద మ్యూజిక్ దట్ దే క్రియేట్ అండ్ ద ఫిల్మ్స్ దట్ యు మేడ్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. యూ వోంట్ బిలీవ్ ఆల్ మై తెలుగు ఫిల్మ్స్ దట్ ఐ వాచ్, లైక్ I didn't know it was Harishankar sir at that time. After I loved those films with Junior NTR sir that you made, everything sir. And finally when I come to, this thing, one with Pawan Kalyan sir. You don't know, remember me sir, I was with Dil Raju sir and you were next to me and I didn't know that I was standing next to a big man. Thank you sir for coming. I really didn't expect it. And sir, I'm a big fan of your, SKN sir, very big fan. Fan and a fan. What? Sir, the publicity that you give to a film is phenomenal, sir. Wow. Your words can change. For example, there are usual that Nijam Park, some particular ads you remember, Nijam Park, Pulli Rajak, all those things. Like it makes an impact immediate. Like that, the words that you told about few films, Baby, everything, sir, has made. Before you go, one word, sir. I'll take it. And Maitri, sir. 2 years I was in Hyderabad. Every director, friends that I have, my cameraman Niket Bomi, everybody says, I want to work with Maitri, I want to work with Maitri, because they are the most sweetest and they take care of the director and everybody so well. I also want to work with you, sir. Yes. Bro. ఓకే, ఒక్క మ్యాటర్ ఓపెన్ చేస్తా. బ్రో వోంట్ కమ్ టు షూటింగ్ అప్పప్పో. బ్రో వోంట్ కమ్ టు బ్రో. వాట్ బ్రో విల్ డూ ఇస్ యూ షుడ్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ ద సీన్.
బట్ బ్రో ఏం చేస్తాడంటే వెరీ గుడ్ యాక్టర్, ఈ స్పోక్ తమిళ్ డైలాగ్స్, ఈ లర్న్ ఎవ్రీథింగ్ సూపర్. సడన్లీ వన్ డే ஷூட் he won't come, I have to push to for the என்ன சொல்கிறது, அதாவது ஞாபகப்படுத்துறதுக்கு அது என்ன சொல்கிறது, டு மேக் them believe. நம்ம அந்த டு மேக் them believe, he'll put one towel like this, one towel on top, one thermometer inside the mouth, fever sir அப்படின்னு photo will come. Hey, your performance and all I've done long back for so bro. The other actors, Sri Lakshmi, Javed, I mean, you have done great work for me whenever I asked more of a help. Kayadu, such a big director, has told, you know, people are going to love you, so I don't need to tell you anymore. Yes. And, yes. Anupama is a brilliant actor. Today she couldn't make it because of her shooting. And Anupama, she dubbed both in Tamil and Telugu. Ente, she loves Telugu audience so much, she said, I want to dub it in Telugu because my audience will relate. So she has dubbed for the film in even Telugu also. So that is with Anupama. Nenu oka personal experience share cheyali. For all, everybody sir. Okay? For you also, ma'am. I think you know. What ante, ma'am, you also. So, nenu Omak Kadavale, when I went and narrated my producer, Dilli Babu sir, I told, sir, this will get remade in Telugu, I will only direct. I was confident that that film will definitely get remade in Telugu because naaku Telugu films ante chaala ishtam. Nenu Telugu films e chusi, like, you know, I've been seeing and I wanted to do. But adu content kaadu. Then after that, why I wanted to do Telugu film ante, the girl I was dating was a Telugu girl. Telugu అమ్మాయి. Okay. ఒక స్టోరీ ఉంది కదా మ్యామ్, లైక్ యు నో, ఫారెన్ ట్రావెల్, 15 countries, లవ్, ఎవ్రీథింగ్ వాస్ అ తెలుగు అమ్మాయి. ఓకే. సో వాట్ హ్యాపెండ్ ఇస్ బ్రేకప్ అయ్యి like 2017. So my movie got released in 2020. I know everything will patch up and isn't it? So what I thought is thinking, like, I will make the film in Telugu and I'll dedicate it to our parents, and when we'll be together, and we'll be together and I'll dedicate it to her. So 2020 after film, we both got together, okay? We both got together in relationship and I was so happy that na film Telugulo remake chesi, I'm going to deliver it as Oidevada. But before the movie started, again we broke up. So, reason for remaking was a gone case. But this time, Dragon. After Mahesh Babu sir tweeted and all the people saw, oh my God, all the film fraternities, people, everything. This time, Dragon with Pradeep Ranganathan. I didn't want to do it as a remake. I wanted to make sure it is getting released simultaneously, made with all the effort in both Tamil and Telugu. The same effort that has gone for Tamil has gone for Telugu, and Dragon will feel like yours. Why? Because the Telugu dialogues is being written by my assistant, Krishna, and Krishna is an assistant, is a superb talent who is already doing a film with SKN sir and everything. And I wish him all the best, and this is going to be yet another to it. And every dialogue, what I wrote in Tamil will get connected to audience, and in Telugu it will get connected because of Krishna. And he's my associate. Not the least, my music director, Leon James, Gunda Ellona, I hope you all remember. Yes, it's been a year. The song was trending number 1, and he's my close friend. We have come up with a stellar album, and he is going to rock. And Tamillo, all the directors, I have requested, sir. Wherever I go, I do this campaigning for Leon James. Please, directors, work with Leon. He's a great talent. Now so many directors are there. I'm doing the campaign again. Please work with him, sir. He's a great talent. And finally, Telugu audience, you all have loved Tamil films or any film. Adu Malayalam film, Premulu, any film that got released anywhere, you have the heart to receive it and make it a success.
when the film is really good and you connect with it. Dragon is one such film. You will connect with it and you will feel happy. And I'm waiting to see all the celebrations that happen in Sandhya Theatre, Brahmaramba, and everywhere. See you soon there. Yeah. సూపర్ అశ్వత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను మాట్లాడిన దాంట్లో సారీ అశ్వత్ గారి గురించి చెప్పడం మర్చిపోయా. ఈజ్ సచ్ ఏ ఫ్యాబులస్ డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మొత్తం తమిళ్ తెలుగు అందరూ ఆయన వెనకాల పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. I would like to thank Harish sir for the very sweet words he said about me. That takes a lot of heart. Thank you so much, sir. Yeah. Yes, thank you so much. Very, very special thanks to Harish Shankar garu. Thank you so much for joining this event, and SKN garu, Sai Rajesh garu. Thank you so much, Kishore Tirumala garu, for making this event very, very special to us. Thank you so much. Thank you to the whole team. Actually, ఇప్పుడు Q&A కోసం I want Pradeep garu, Ashwath garu, and Kayadu to please stay back on stage.